ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతానికి పూజా సామాగ్రి, అలాగే పూజాపీఠ, కలశం, అమ్మవారి అలంకరణ ఎలా ముందుగా సిద్ధం చేసుకోవాలి, తోరాలు, వీటికి సంబంధించిన ప్రతి విషయము కూడా తెలుపుతూ నేను ఆల్రెడీ వీడియోస్ని మీకోసం అందించాను. ఈ వీడియోలో మీరు సిద్ధంగా ఉంచుకున్నటువంటి వరలక్ష్మి వ్రత పీఠం, కలశం, అలాగే అమ్మవారికి ఎలాగా పూజ చేసుకోవాలి, తోర పూజను ఎలా చెయ్యాలి అన్న ప్రతి విషయాన్ని కూడా మంత్రాలతో సహా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తూ ఈ వీడియోని మీకోసం అందిస్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా వ్రతాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ ఆడియోని పెట్టుకొని మీరు నిర్విఘ్నంగా మీ వ్రతాన్ని ఆచరించవచ్చును. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి దీపారాధన కుందులలో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని పోసి 2 ఒత్తులను పత్తితో చేసిన వాటిని వేసి దీపారాధన చెయ్యండి. దీపారాధన అగరబత్తితో గాని, ఏకహారతితో గాని, మంగళహారతితో గాని నిర్వహించండి. ఇప్పుడు ఆ దీపపు కుందులకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఉంచి దీపాలకు నమస్కరించుకోండి. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఘంటారావం. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఆచమనం. మొదటి 3 నామాలకు ఉద్ధరిణితో నీటిని మీ కుడి చేతిలో పోసుకొని నోటికి తీసుకోండి. 4వ నామానికి చేతిని కడుక్కొని మిగిలిన నామాలకు ప్రార్థన చేసుకోండి. ఓం కేశవాయ నమః, నీటిని పుచ్చుకోండి. ఓం నారాయణాయ నమః, మరలా పుచ్చుకోండి. ఓం మాధవాయ నమః, మరలా స్వీకరించండి. ఓం గోవిందాయ నమః, ఇప్పుడు చేతిని కడుక్కోండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూతోచాటన. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిభారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి కింద భాగం నుంచి వెనక్కు వేసేయండి. ప్రాణాయామం. ఎడమ రంధ్రము ద్వారా శ్వాసను పీల్చి కుడి రంధ్రము ద్వారా వదలవలెను. ఓం భూః, ఓం భువః, ఓం గం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం గం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యత్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. ఇక్కడ శ్రీశైలానికి మీరు ఏ దిక్కును ఉన్నారో ఆ దిక్కును ఇక్కడ చెప్పండి. ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శాలివాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరును చెప్పండి. దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణ మాసే శుక్లపక్షే తిథౌ. ఇక్కడ ఏ తిథి అన్నది చెప్పండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరిణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమతి. ఇక్కడ
ఆడవారు పూజ చేస్తున్నారు కాబట్టి మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రవతి, నామధేయవతి, మీ పేరును ఇక్కడ చెప్పండి. మమ అనుకోండి. సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వినాయక దేవతా పూజాం కరిష్యే అధో నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ పంచపాత్రలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. పంచపాత్రకు 3 వైపులా గంధం పెట్టి దానిపైన కుంకుమ ఉంచి ఆ నీటిలో ఒక పుష్పాన్ని ఉంచి మీ కుడి చేతిని ఆ కలశం పైన ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్త దీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదోహదర్వణః అంగేశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః. ఇప్పుడు పుష్పంతోటి నీటిని తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాం తు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయ కారకః కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. కలశంలోని నీటిని పుష్పంతో గాని తమలపాకుతో గాని పసుపు వినాయకుని పైన పూజా ద్రవ్యాల పైన మీ శిరస్సుల పైన చల్లుకోండి. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఒక పుష్పాన్ని పసుపు గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ ఆ పుష్పాన్ని అక్కడ ఉంచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ మరొక పుష్పాన్ని గణపతి పైన ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. కొన్ని నీటిని పుష్పంతో చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మరలా చిలకరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసిన వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం ధారయామి. గంధాన్ని స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షంతలను స్వామివారికి వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. కొన్ని పుష్పాలను ఉంచండి. ఇప్పుడు నామాలను చదువుతాను. అక్షంతలు గాని పుష్పాలను గాను వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపాన్ని ఒకమారు స్వామివారికి చూపించి నమస్కరించుకోండి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కని గాని అరటి పండుని గాని నివేదన చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అవసరార్థం గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామివారి పైన ఉంచండి.
శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు నీటిని తీసుకొని దార కట్టి పక్కగా వదిలేయండి. అనయా షోడశోపచార పూజయాన్ భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి అంటూ స్వామివారి పాదాల చెంత ఉన్న పుష్పాన్ని గాని అక్షంతలు గాని మీ శిరస్సు పైన ధరించండి. ఇప్పుడు పశువు గణపతిని తమలపాకుతో సహా మీ చేతుల్లోకి తీసుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాన ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమా నస్సంచతే యత్ర పూర్వే సాధ్య సంతి దేవాః గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు ఆ పశు గణపతిని ఒక ప్రక్కగా పీట మీద ఈశాన్యం వైపు పెట్టేయండి. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభం. ఇప్పుడు మరలా ఆచమనం చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇప్పుడు చేతిని కడిగేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మీ గోత్ర నామాలను చెప్పుకోండి. శ్రీమతి, గోత్రవతి మీ గోత్రాన్ని చెప్పండి. నామధేయవతి పేరును చెప్పుకోండి. మమ సహకుటుంబస్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవి ప్రీత్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ నీటిని మరలా తాకండి. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇప్పుడు అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించి శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ. శ్రీ వరలక్ష్మీ దేవి అస్మిన్ బింబే స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అంటూ అమ్మవారి పైన కొన్ని పుష్పాలను ఉంచండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి. ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచండి. తాం ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతలు అమ్మవారి పాదాల పైన ఉంచండి. పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభిః విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో నీటిని చిలకరించండి. అర్ఘ్యం పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీ జలం శంఖ గర్భ స్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. ఆచమనీయం పుణ్య తీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్య ఆచమనీయకం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. మరలా పుష్పంతో నీటిని చిలకరించండి. ఇప్పుడు అమ్మవారి పైన పంచామృతాలను చిలకరించండి. పయోదరి గృహోపేతం చక్కర మధు సంయుతం
పంచామృతమిదం స్నానం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలమయానీతం మహాదేవాశిరస్థితం శుద్ధోదక స్నానమిదం దేవి గృహాణ యదుసోదరి. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పువ్వుతోటి నీటిని చిలకరించండి. వస్త్రం పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరి. పీతాంబరం ప్రయశ్చామి విద్యుత్ అంఘ జటాధరే. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్రకృతాలయే. సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి సమర్పించండి. గంధం కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పాలు ఆభరణాలు సమర్పించండి. తుర్యావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరంభ పుష్పం గృహ్యతాం ఇదముత్తమం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. పుష్పాని సమర్పయామి. రత్న స్వర్ణ వికారం చ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. కొన్ని అక్షంతలు అమ్మవారి పైన ఉంచండి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి అంగపూజ పుష్పాలతో గాని అక్షింతలతో గాని అమ్మవారిని పూజిస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః. పాదో పూజయామి. చపలాయై నమః. జానూని పూజయామి. పీతాంబరధరాయై నమః. ఊరుం పూజయామి. కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. లలితాయై నమః. భుజద్వయం పూజయామి. కంభుకంఠాయై నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. శ్రియై నమః. ఓష్టో పూజయామి. సునాసికాయై నమః. నాసికాం పూజయామి. సునేత్రాయై నమః. నేత్రే పూజయామి. రమాయై నమః. కర్ణౌ పూజయామి. కమలాయై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి మీరు కుంకుమతో గాని పువ్వులతో గాని లేదా మంగళ ద్రవ్యాలు వేటితోనైనా అమ్మవారిని అర్చిస్తూ నామాలను చదవండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ ప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోక శోక వినాశిన్యై నమః. ఓం ధర్మ నిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః.
ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టాయై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం శుద్ధయై నమః. ఓం త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం వరలక్ష్మీయై నమః. इति श्री వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు అగరబత్తీలను వెలిగించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసి వరలక్ష్మీ గృహాణతం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. దీపం ఘృతార్తివర్తి సంయుక్తం అంధకారా వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఒక పుష్పంతో నీటిని తీసుకొని ఆ నైవేద్యాలన్నిటి మీద చిలకరించండి. మీరు వ్రతాన్ని ఉదయం పూట చేసుకుంటే కనుక సత్యం త్వరతేన పరిశించామి అని చెప్పండి. అదే సాయంత్రం పూజ చేసుకుంటే కనుక ఋతంత్వా సత్యేన పరిశించామి అని చెప్పండి. ఇప్పుడు పువ్వుతో నీళ్లు తీసుకొని నైవేద్యాల చుట్టూ తిప్పండి. అమృతమస్తు అమృతోపసరణమసి. ఇప్పుడు నైవేద్యాలను అమ్మవారికి 5 మార్లు చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉదకాన్ని 3 సార్లు పక్కన విడిచిపెట్టండి. అమృతమస్తు అమృతాభిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో నీటిని చూపించి పక్కగా వదలండి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. 3 ఆకులు పోక చెక్క తీసుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పుష్పాలు అక్షింతలు చేతిలో పట్టుకొని మంత్ర పుష్పాన్ని చెప్తాను వినండి. పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పుష్పాలను అక్షింతలను అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు అక్షింతలు తీసుకొని
ప్రదక్షిణాలు నిర్వహించండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా జనార్దని. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు చామరంతో గాని పుష్పంతో గాని అమ్మవారికి విసరండి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. కొన్ని అక్షంతలు పుష్పాలను అమ్మవారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు కొన్ని అక్షంతలను నీటిని ధారకట్టి వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్ పూజితం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ చ భగవతి సర్వాత్మకే శ్రీ వరలక్ష్మి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వరలక్ష్మి ప్రసాదం శిరసా గృహ్యామి. అమ్మవారి పాదాల చెంత ఉంచిన అక్షంతలు గాని పుష్పాన్ని గాని తీసుకొని మీ శిరస్సులో ధరించండి. ఇప్పుడు పూజా పీఠ మీద తోరాలు సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు కదా, ఇప్పుడు వాటికి పూజ, తోర గ్రంథి పూజ. అక్షింతలను వేస్తూ పూజ చేయండి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనిన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిన్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు పూజ చేసినటువంటి ఆ తోరాన్ని తీసుకొని మీరు మీ చేతికి ఈ మంత్రాన్ని చెబుతూ లేదా నేను చెప్తుంటే వింటూ కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఇదే విధంగా ఈ శ్లోకాన్ని చెబుతూ మిగిలిన ఇంటి ఆడవాళ్ళు అందరూ కూడా తోరాన్ని కట్టుకోండి. ఇప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని అమ్మవారి వ్రత కథను శ్రద్ధగా ఆలకించండి. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరి యందు సకల మునిగన సంసేవితుడై యున్న సమయమున పార్వతీదేవి సవినయముగా ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్య సంపూర్ణులై యుండుటకు ఆచరించదగినటువంటి వ్రతము ఏదైనా ఉంటే సెలవీయుడు అని కోరెను. అంతటా పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలకు సౌభాగ్యమును ఒసంగును. దానిని శ్రావణ మాస శుక్ల పక్షము అందు పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారం నాడు చేయవలెను అనెను. అది విని ఆమె స్వామి ఈ వ్రతమును ఎట్లు ఆచరించవలెను సెలవీయుడు అని అడిగెను. మరియు దానిని పూర్వము ఎవరు ఆచరించి ధన్యులైరో తెలుపగోరుచున్నాను అని అనెను. అంతట పరమేశ్వరుడు ఓ పార్వతి ఆ వ్రత కథను చెప్పెదను వినుము. పూర్వము విదర్భ రాజ్యమున కుండిని నగరము అను ఒక నగరము కలదు. అది బహు సుందరమైన పట్టణము. అందు చారుమతి అను ఒక సౌభాగ్యవతి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమెకు స్వప్నమున ప్రత్యక్షమయ్యి ఆమెతో చారుమతి నీ సద్గుణములకు మెచ్చితిని, నీకు వరములను నొసంగా తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణముకు ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయుము. అప్పుడు నీకు కోరిన కోరికలను తీర్చెదను అని చెప్పి మాయమయ్యెను. వెంటనే ఆమె మేల్కాంచి తన స్వప్న వృత్తాంతమును సవివరముగా భర్తకు నివేదించెను. అతడు మిగుల సంతోషించి ఆమె నా వ్రతము చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతమును తెలిసిన పట్టణ స్త్రీలు శ్రావణ మాసము కొరకు ఎదురు చూచుచుండిరి. అంతలో శ్రావణ మాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితోనూ కలిసి నిర్లీత దినమున స్నానమును ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మండపమును ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవి ఆవాహనము చేసి సాయంత్రం అయిన తరువాత అధిక భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవని
వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 పోగులు గల తోరమును కుడి చేతికి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవిని వివిధ ఫల భక్ష పానీయాదులతోటు పాయసాదులతోటు నైవేద్యముగా సమర్పించి ఒక ప్రదక్షిణము చేయుసరికి గల్లు గల్లుమని ధ్వని వచ్చుచుండుటచే వారు క్రిందికి చూడగా వారి కాళ్లకు గజ్జెలు అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. భక్తి తప్పకుండా వారు 2వ ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణములతోటి ఉండెను. 3వ ప్రదక్షిణ చేసిన వారి ఇండ్లు సకల సంపదలతోటి సమృద్ధులయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలములను నొసంగి సంతుష్టులను చేసి పిమ్మట వ్రత ప్రసాదమును బంధుమిత్రాదులకు పెట్టి తాను భుజించి సుఖముగా నుండెను. లోకోపకారముగా నిట్టి వ్రతమును చేయించినందులకు పౌరులందరూ ఆమెను 1000 నోళ్ల పొగిడిరి. నాటి నుండి స్త్రీలు అందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమును చేయుచుండిరి. ఈ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. ఈ వ్రత ఆచరణ వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయమును చేకూరునని శివుడు పార్వతికి చెప్పెను. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఆ అక్షింతలను అమ్మవారి పాదాలపైన కొన్ని ఉంచి మీ ఇంటి సభ్యులు అందరూ కూడా ఆ వ్రత కథ అక్షింతలను మీ శిరస్సుల పైన ధరించండి. ఇప్పుడు వచ్చిన ముత్తైదువుకు వాయన తాంబూలాన్ని ఇవ్వండి. ఇందిరా ప్రతి గృహ్ణాంతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమో నమః అంటూ ముత్తైదువుకు తాంబూలం ఇవ్వండి. ఇంతటితో వరలక్ష్మి వ్రతం సంపూర్ణం అయింది. మరలా మీరు మరుసటి రోజున శనివారం రోజు దీపాలను వెలిగించి అమ్మవారికి పంచ ఉపచారాలు నిర్వహించి నైవేద్యం సమర్పించి ఉద్వాసన చెప్పండి. అమ్మవారి కలశాన్ని అలాగే పీటని 3 సార్లు కదిలిస్తూ సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని జయదేవా నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాసాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస సంచతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అంటూ పీటని కలశాన్ని కదపండి. దీపాలు కొండెక్కిన తరువాత పూజా పీట మీద ఉన్నటువంటి పుష్పాలను అలాగే పత్రిని పసుపు గణపతిని పారే నీటిలో వేయండి. కలశంలోని నీటిని ఇంటి మొత్తము కూడా చిలకరించి ఆఖరున తులసి కోటలో మిగిలిన నీటిని పోయండి. కొబ్బరికాయని తీపి పదార్థంగా చేసుకొని ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. కలశం పైన రవికల గుడ్డను మీరు కుట్టించుకోవచ్చు. అలాగే మండపం పైన ఉన్నటువంటి బియ్యాన్ని పక్షులకు వేయండి. ఇంకా మీకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ధర్మ సందేహాలు ఏవైనా ఉంటే వాటి కోసమని నేను సెపరేట్ గా వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కూడా కింద ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూసి మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే ఆ వీడియో ద్వారా నివృత్తి చేసుకోండి. విన్నారు కదా వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం మంత్రాలతో సహా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.